హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ రైస్. ఈ విధంగా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అదేవిధంగా పొద్దున్నే పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా చాలా తొందరగా టేస్టీగా అవుతుంది. మరి అలాంటి క్యారెట్ రైస్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసాక దాంట్లోకి ఓల్ స్పైసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే అందులోకి 5-6 జీడిపప్పు పలుకుల్ని, కొంచెం కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం పసుపు కలర్ కోసం వేస్తున్నానండి, మీ ఇష్టం, అది ఆప్షనల్. అలాగే సన్నగా తరుము పెట్టుకున్నటువంటి కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ తురుము అనేది పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం ఈ విధంగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేయాలి. ఇలా రైస్ని యాడ్ చేసుకొని మొత్తం అంతటా కలిసేలా విధంగా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను కారం వేయట్లేదండి, ఎందుకంటే నేను పచ్చిమిర్చి వేసాను కదా, ఆ కారం నాకు సరిపోతుంది. మీకు కావాలంటే కారం వేసుకోండి. ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర, దాంట్లోకి 1/2 లెమన్ జ్యూస్ ఇలా ఈ విధంగా యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి. ఎంతో సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చండి. అంతేనండి, ఎంత సింపుల్ అండ్ టేస్టీగా క్యారెట్ రైస్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.